వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ గులాబీ పార్టీలో టికెట్ల లొల్లి అప్పుడే పీక్స్ కు చేరుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో కారు పార్టీ టికెట్ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ సీటు కోసం ముగ్గురు కీలక నేతలు పోటీ పడుతూ ఉండటంతో రాజకీయం రసవత్తంగా మారింది. తలసాని సాయి కుమార్, దాసోజు శ్రవణ్ మధ్యలోకి ఇప్పుడు మన్నె గోవర్ధన్ రెడ్డి కూడా చేరడంతో త్రిముఖ పోరు కనిపిస్తుంది. ఎవరికి వారు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అధిష్టానం ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ గ్రౌండ్ లెవెల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరి ఖైరతాబాద్ కారు పార్టీలో సాగుతున్న ఈ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటి? ఆశావాహుల వ్యూహాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ సీటే. వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ గులాబీ పార్టీలో అప్పుడే టికెట్ ఫైట్ మొదలైంది. కారు గుర్తు సీటు కోసం ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధానంగా ముగ్గురు నేతల మధ్య ఇక్కడ తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. తలసాని సాయి, దాసోజు శ్రవణ్తో పాటు మన్నె గోవర్ధన్ ఈ రేసులో ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమకే టికెట్ దక్కుతుందనే ధీమాతో నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ముగ్గురు నేతల మధ్య సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు తమదైన శైలిలో క్యాడర్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు నాయకులు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు. కారు పార్టీలో సాగుతున్న ఈ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో కాకరేపుతోంది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ రేసులో తలసాని సాయి అత్యంత యాక్టివ్గా కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను ఆయన అప్పుడే స్పీడప్ చేశారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ నిరంతరం నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వారసుడిగా ఆయనకు గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టు ఉంది. ఖైరతాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించిన సాయి నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. పార్టీ అధిష్టానం వద్ద కూడా తన మార్కు చూపేందుకు ఆయన గట్టిగానే శ్రమిస్తున్నారు. యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ తనకే దక్కుతుందనే పూర్తి నమ్మకంతో ఆయన ముందుకు సాగుతున్నారు. తలసాని సాయి స్పీడ్ చూసి మిగతా ఆశావహులు కూడా అలర్ట్ అవుతున్నారు. ఈ పరిణామాలు ఖైరతాబాద్ గులాబీ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. మరోవైపు విద్యావంతుడైన నేత దాసోజు శ్రవణ్ కూడా ఖైరతాబాద్ టికెట్ రేసులో గట్టిగా ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అనుభవం ఆయనకుంది. దాంతో నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ ఆయనకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా మేధావి వర్గాలు, యువత, మధ్యతరగతి ప్రజల్లో దాసోజుకు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుండి ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలను గలమెత్తడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తనకున్న సీనియారిటీ, క్లీన్ ఇమేజ్ ప్లస్ అవుతాయని దాసోజు భావిస్తున్నారు. ఈసారి పార్టీ అధిష్టానం ఖచ్చితంగా తనకే అవకాశం కల్పిస్తుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. లోకల్ క్యాడర్తో టచ్లో ఉంటూ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నారు. దాసోజు శ్రవణ్ ఎంట్రీతో ఖైరతాబాద్ బీఆర్ఎస్ పోటీ త్రిముఖ పోరుగా మారింది. తలసాని సాయి, దాసోజు శ్రవణ్ మధ్యలోకి ఇప్పుడు మన్నె గోవర్ధన్ రెడ్డి కూడా చేరారు. ఖైరతాబాద్ గులాబీ రేసులో మన్నె గోవర్ధన్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. స్థానిక నేతగా, ఉద్యమకారుడిగా నియోజకవర్గంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ స్థానం మహిళా రిజర్వేషన్ పరిధిలోకి వెళ్తే మరో ట్విస్ట్ వచ్చే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ అమలైతే మన్నె కవితను బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమీకరణాలన్నీ ఖైరతాబాద్ పొలిటికల్ స్క్రీన్ను మరింత రసవత్రంగా మార్చాయి. అధిష్టానం పెద్దలతో ఉన్న పరిచయాలను వాడుకుంటూ మన్నె కుటుంబం టికెట్ ప్రయత్నాలు చేస్తోంది. రేసులో ఎవరున్నా చివరి నిమిషం వరకు తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వారు చెప్తున్నారు. దీంతో మన్నె గోవర్ధన్ వైఖరిపై కూడా నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఖైరతాబాద్ బీఆర్ఎస్లో అప్పుడే ఎన్నికల వాతావరణం ముందే వచ్చేసినట్లు కనిపిస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఆశావహులు ఇప్పటి నుండే ఫుల్ ఫోకస్ పెట్టారు. కార్ పార్టీలో సీటు దక్కించుకునేందుకు నేతల మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది. నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా
ముగ్గురు నేతలు పోటీపడి హాజరవుతున్నారు. ఒకరిని మించి మరొకరు జనాల్లోకి వెళుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ముగ్గురు నేతల అనుచరులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజా సమస్యలపై ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. క్యాడర్ కూడా ఏ నేత వెంట నడవాలో తెలియక కాస్త సస్పెన్స్లో పడ్డారు. గులాబీ బాస్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ టికెట్ ఫైట్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ స్థానం గులాబీ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. ఇక్కడి టికెట్ రేస్పై కారు పార్టీలో జరుగుతున్న డిస్కషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తలసాని సాయి మాస్ పల్స్ పట్టుకొని గ్రౌండ్లో దూసుకుపోతున్నారు. దాసోజు శ్రవణ్ తన క్లాస్ ఇమేజ్, మేధావి వర్గాల మద్దతుతో బరిలో నిలుస్తున్నారు. మన్నే గోవర్ధన్ రెడ్డి స్థానిక సమీకరణలతో పాటు మహిళా సెంటిమెంట్ను నమ్ముకున్నారు. ఈ ముగ్గురు నేతల బలాలు, బలహీనతలపై అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన నేతలు సహకరిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ముగ్గురు ఆశావహుల గ్రూప్ రాజకీయాలు పార్టీకి ప్లస్ అవుతాయా, మైనస్ అవుతాయా అనే చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ ఫైట్ మాత్రం అప్పుడే పీక్స్కు చేరింది. భవిష్యత్తులో ఈ నియోజకవర్గ రాజకీయం మరెంత వేడెక్కుతుందో వేచి చూడాల్సిందే.